హలో ఎవరీవన్, రీబోర్న్ రూకీ ఎపిసోడ్ 5కి వెల్కమ్. లాస్ట్ ఎపిసోడ్ ఎండింగ్లో గాంగ్ చైర్మన్ని ఫేస్ టు ఫేస్ చూసి నువ్వు అసలు ఎవరో నాకు తెలుసు అని చెప్పడంతో స్టోరీ కంప్లీట్గా ట్విస్ట్ అయింది. మరి చైర్మన్ ఆ సిచ్యువేషన్ నుంచి ఎలా బయటపడ్డాడో చూద్దాం. గాంగ్ చైర్మన్ని సీరియస్గా చూస్తూ, నీ లెగ్కి అంత ఇంజురీ ఉన్నా నువ్వు ఇక్కడ రేసింగ్ అలా చేస్తున్నావు, నిజం చెప్పు, నిన్ను శాంగ్జే పంపించాడా? నువ్వు అతని కోసమే వర్క్ చేస్తున్నావు కదా అని చెప్పి కంటిన్యూస్గా క్వశ్చన్స్ అడుగుతుంది. ఆమె చైర్మన్ చేతికి ఉన్న కాస్ట్లీ వాచ్ చూసి, ఇలాంటి మిలియన్స్ పడుతున్న వాచ్ ఒక ఆర్డినరీ ఇంటన్ దగ్గర ఉండదు, ఇది కూడా శాంగ్జే ఇచ్చిందే కదా అని చెప్పి డౌట్ పడుతుంది. అండ్ అంతేకాకుండా తన మనుషులతో చైర్మన్ ని కొట్టించడం స్టార్ట్ చేస్తుంది. చైర్మన్ మాత్రం వెంటనే ఎమోషనల్ డ్రామా స్టార్ట్ చేస్తాడు. నేను ఆ కార్ ని డిస్ట్రాయ్ చేయడానికి వచ్చాను, నా ప్లాన్ కంప్లీట్ చేయలేకపోయాను అని చెప్పి ఇన్నోసెంట్ గా యాక్ట్ చేస్తాడు. తర్వాత సడన్ గా గాంగ్ మీదకి రివర్స్ అవుతాడు. పోర్ట్ ప్రాజెక్ట్ నీకు దొరికేలాగా చేసింది నేనే, అయినా నువ్వు నా మీద ఇలా బిహేవ్ చేస్తున్నావా? ఇలా కంటిన్యూ అయితే శాంగ్జే దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పేస్తాను అని చెప్పి వార్నింగ్ ఇస్తాడు. చైర్మన్ ఇంకా, నేను మళ్ళీ నీ ఆఫీస్లో జాయిన్ అవ్వాలంటే ముందు నువ్వు నాకు సారీ చెప్పాలి అని చెప్పి అంటాడు. గాంగ్ ఈగోతో నేను ఎవరికి సారీ చెప్పను అని చెప్పి అక్కడి నుంచి వెళ్తుంది. కానీ వెళ్లే ముందు తన మనిషిని పిలిచి వాడిని క్లోజ్గా ఫాలో అవ్వు, 1 సెకండ్ కూడా వదలకు అని చెప్పి ఆర్డర్ ఇస్తుంది. మరోవైపు చైర్మన్ తన సీక్రెట్ గరాజ్ లో కార్స్ ని చూస్తూ ఎంజాయ్ చేస్తాడు. ఈ కార్స్ ని డ్రైవ్ చేస్తూ ఉంటే నాకు మళ్ళీ నా ఓల్డెన్ డేస్ గుర్తు వస్తాయని చెప్పి స్మైల్ చేస్తాడు. అప్పుడే శాంగ్జే అక్కడికి వచ్చి చైర్మన్ ని కలుస్తాడు. చైర్మన్ పాకెట్ లో ఉన్న విఐపి హోటల్ కార్డ్ చూసి ఇది నీ దగ్గర ఎలా వచ్చింది అని చెప్పి డౌట్ పడతాడు. అప్పుడు చైర్మన్ తన ఐడెంటిటీ గురించి హింట్ ఇవ్వడం స్టార్ట్ చేస్తాడు. ఇద్దరికి మాత్రమే తెలిసిన కొన్ని ఓల్డ్ ఇన్సిడెంట్స్ చెప్పి, నేను చెప్పింది నమ్మడం కష్టమే కానీ నేనే చైర్మన్ ని, యాక్సిడెంట్ తర్వాత ఈ బాడీలో ఉన్నా అని చెప్పి చెప్తాడు. శాంగ్జే కంప్లీట్ గా షాక్ అయిపోతాడు. ఇవన్నీ నీకెవరు చెప్పారు అని చెప్పి అడుగుతాడు. చైర్మన్ మాత్రం కామ్ గా, కొన్ని రోజుల్లో అన్ని నీకే అర్థమవుతాయి అని చెప్పి ఆ విఐపి కార్డ్ తన దగ్గర నుంచి తీసుకుంటాడు. శాంగ్జే కన్ఫ్యూజన్ తో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. చైర్మన్ మాత్రం కార్ డ్రైవ్ చేస్తూ నవ్వుకుంటాడు. ఇప్పుడు అతని బుర్ర మొత్తం హ్యాంగ్ అయిపోయి ఉంటుంది అని చెప్పి అనుకుంటాడు. కానీ చైర్మన్ కి తెలియకుండా గాంగ్ పంపించిన మనిషి ఇంకా వాడిని ఫాలో అవుతూ ఉంటాడు. చైర్మన్ గరాజ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎవరో వాడిని ఫాలో చేస్తున్నారని చెప్పి అర్థమవుతుంది. డైరెక్ట్ గా ఇంటికి వెళ్లకుండా జున్ హౌస్ కి వెళ్లి అక్కడే స్టే చేయాలి అని చెప్పి డిసైడ్ అవుతాడు. అదే టైంలో హాస్పిటల్ నుంచి నర్సు కాల్ చేసి, మీ అమ్మమ్మకి చెకప్ కంప్లీట్ అయింది, ఇప్పుడు ఇంటికి తీసుకొని వెళ్ళొచ్చు అని చెప్పి చెప్తుంది. చైర్మన్ మాత్రం ఇంకా కొన్ని రోజులు హాస్పిటల్లోనే వేరే రూమ్ కి షిఫ్ట్ చేయండి, అక్కడే ఆమె సేఫ్ గా ఉంటుంది అని చెప్పి చెప్తాడు. గాంగ్ పంపించిన మనుషులు బయటే వాడిని వాచ్ చేయడం చూసి ఇంకా చైర్మన్ ఆ రోజు మొత్తం జిన్ ఇంట్లోనే ఉంటాడు. నెక్స్ట్ డే జేసంగ్ తన కూతురుతో బిజినెస్ గురించి మాట్లాడుతూ ఉంటాడు. ఆమె కోపంతో 500 బిలియన్ వాన్ పోర్ట్ డీల్ మన చేతుల్లో నుంచి వెళ్ళిపోయింది అని చెప్పి బాధపడుతుంది. అప్పుడే శాంగ్ అక్కడికి వచ్చి, నేను నా చెల్లి కాడ ఎప్పుడూ ఓడిపోను, ఎలా అయినా నెక్స్ట్ చైర్మన్ నేనే అవుతాను అని చెప్పి కాన్ఫిడెన్స్ గా అంటాడు. జేసంగ్ వెంటనే ఎలా అవుతావు అని చెప్పి అడుగుతాడు. కానీ శాంగ్ దగ్గర దానికి ఆన్సర్ ఉండదు. అదే టైంలో శాంగ్ వైఫ్ ఒక డ్రామా స్టార్ట్ చేస్తుంది. తన ఫాదర్ మీద కోపం వచ్చినట్టు యాక్ట్ చేస్తుంది. మా హస్బెండ్ తో ఇలా మాట్లాడకండి నానా అని చెప్పి అంటుంది. ఇది చూసి జేసంగ్ ఆమెని నిజంగా సపోర్ట్ చేస్తుంది అని చెప్పి నమ్ముతాడు. తర్వాత జేసంగ్ శాంగ్ వైపు చూసి, నీ చెల్లి నీతో ఎలా బిహేవ్ చేసిందో నువ్వు కూడా అలానే రిప్లై ఇవ్వు, జిఎఫ్ సొల్యూషన్ ని నువ్వు కొనేసాయి, కావాల్సిన ఇన్వెస్ట్మెంట్ నేను అరేంజ్ చేస్తాను అని చెప్పి చెప్తాడు. ఆ మాట విని శాంగ్ ఫేస్ లో మళ్ళీ కాన్ఫిడెన్స్ వస్తుంది. వెంటనే తన ఫాదర్ ఇన్ లాకి థ్యాంక్స్ చెప్తాడు. పక్క గాంగ్ బాక్సింగ్ ప్రాక్టీస్ చేస్తూ తన ఫ్రస్ట్రేషన్ మొత్తం బయటపడుతుంది. ప్రాక్టీస్ కంప్లీట్ అయ్యాక తన పిఏ వచ్చి చైర్మన్ గురించి కలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. తర్వాత పిఏ జిఎఫ్ సొల్యూషన్ చాలా పెద్ద లోన్స్ తీసుకుంటుంది, ఇప్పుడు ఆ లోన్స్ అన్ని రీపే చేయలేకపోతుంది అని చెప్పగానే గాంగ్ ఒక డేంజరస్ డెసిషన్ తీసుకుంటుంది. వాళ్ళ లోన్స్ అన్ని బ్లాక్ చేయిద్దాం, కంపెనీని బ్యాంక్ కరప్ట్ చేసి చీప్ ప్రైస్ కి మన కంట్రోల్లోకి తీసుకుందాం అని చెప్పి ఆర్డర్ ఇస్తుంది. ఇవన్నీ దూరం నుంచి గుల్ సీక్రెట్ గా వింటుంది. వెంటనే చైర్మన్ కి మెసేజ్ చేసి గాంగ్ జిఎఫ్ సొల్యూషన్ ని బ్యాంక్ కరప్ట్ చేయబోతుంది అని చెప్పి అలర్ట్ చేస్తుంది. మెసేజ్ చూసిన చైర్మన్ స్మైల్ చేస్తూ, నేనుండగా ఆ కంపెనీకి ఏం కాదు అని చెప్పి అంటాడు. వెంటనే మిస్టర్ పార్క్ కి కాల్ చేసి నేను చెప్పిన పని కంప్లీట్ అయిందా అని చెప్పి అడుగుతాడు. సీన్ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తుంది. ప్రీవియస్ నైట్ మిస్టర్ పార్క్ సీక్రెట్ గా చైర్మన్ ఆఫీస్ లోకి ఎంటర్ అయ్యి సీక్రెట్ రూమ్ నుంచి క్యాష్ తీసుకొని సేఫ్ గా బయటకి వచ్చినట్టు చూపిస్తారు. ప్రెజెంట్ లో చైర్మన్ ఆ మనీ తీసుకొని మిస్టర్ పార్క్ కి కొంత రివార్డ్ కూడా ఇస్తాడు. మిస్టర్ పార్క్ నవ్వుతూ, చైర్మన్ యంగెస్ట్ సన్ అనుకున్నా, కానీ మీ ఫాదర్ కన్నా మీరు చాలా హ్యాండ్సమ్ గా ఉన్నారు అని చెప్పి జోక్ చేస్తాడు. ఇది విని చైర్మన్ నవ్వుతూ, ఆ కాంప్లిమెంట్ క్యాన్సిల్ చేసాయి, డబ్బు తిరిగి ఇవ్వు అని చెప్పి ఫన్నీగా అంటాడు. ఇంకా ఇద్దరు నవ్వుకుంటారు. మరోవైపు గాంగ్ జిఎఫ్ సొల్యూషన్ ని ఓన్ చేసుకోవడానికి
బ్యాంక్స్తో మీటింగ్ చేస్తూ లోన్స్ అందించడం స్టార్ట్ చేస్తుంది. అదే టైంలో శాంగ్ కూడా ఆ కంపెనీని కొనడానికి ఇన్వెస్టర్స్ని కాంటాక్ట్ చేస్తూ ఉంటాడు. ఇద్దరు ఒకటే టార్గెట్ మీద ఫోకస్ చేయడం చైర్మన్ ప్లాన్కి ఇంకా ప్లస్ అవుతుంది. పక్క చైర్మన్ గుల్ని పిలిచి మనం ఒక ఇంపార్టెంట్ ప్లేస్కి వెళ్ళాలి, ముందు నువ్వు ప్రాపర్గా రెడీ అవ్వు అని చెప్పి చెప్తాడు. కానీ గుల్ స్టైలిష్గా రెడీ అయ్యి అక్కడికి వస్తుంది. చైర్మన్ నవ్వుతూ నేను ఫ్యాషన్ షోకి కాదు బిజినెస్ మీటింగ్కి రెడీ అవ్వమని చెప్పాను అని చెప్పి టీస్ చేస్తాడు. ఇద్దరు బయటికి వెళ్ళగానే గాంగ్ పంపించిన మనుషులు మళ్ళీ వాళ్ళని ఫాలో అవడం స్టార్ట్ చేస్తారు. ఆఫీస్లో మేనేజర్ మాత్రం చైర్మన్ గుల్లిద్దరూ ఆఫీస్లోనే వర్క్ చేస్తున్నట్టు అందరినీ నమ్మిస్తాడు. అదే టైంలో శాంగ్జీ ఆఫీస్కి వచ్చి జున్ ఎక్కడున్నాడో అడుగుతాడు. చైర్మన్ డెస్క్ మీద ఉన్న డైరీ చూసి అందులో ఒక పేజ్ తీసుకుంటాడు. తర్వాత చైర్మన్ హ్యాండ్ రైటింగ్ జున్ హ్యాండ్ రైటింగ్ కంపేర్ చేస్తాడు. రెండిట్లో సేమ్ స్టైల్ ఉండడం చూసి శాంగ్జీకి చైర్మన్ చెప్పిన మాటలు ఒక్కొక్కటిగా గుర్తు వస్తాయి. అప్పుడే చైర్మన్ నుంచి మెసేజ్ వస్తుంది. మనం ఎప్పుడు కలిసే ప్లేస్ గుర్తుంది కదా, అక్కడ కలుద్దామని చెప్పి ఉంటుంది. ఆ మెసేజ్ చూసిన వెంటనే శాంగ్జీకి ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోతుంది ఈ బాడీలో ఉన్నది నిజంగా చైర్మనే అని చెప్పి. మరోవైపు చైర్మన్ గుల్తో కలిసి తన ఒరిజినల్ ఇంటికి వెళ్తాడు. అక్కడ చైర్మన్ వైఫ్ ని తన గ్రాండ్ చిల్డ్రన్ ఒక సర్వెంట్ లాగా ట్రీట్ చేస్తారు. అది చూసిన చైర్మన్ కి చాలా కోపం వస్తుంది. ఇంకా చైర్మన్ వాళ్ళ గ్రాండ్ చిల్డ్రన్ ని పిలిచి మీ గ్రాండ్ ఫాదర్ గురించి మీకు తెలియని కొన్ని సీక్రెట్స్ చెప్పానా అని అంటాడు. చైర్మన్ కి మాత్రమే తెలిసిన కొన్ని ఇన్సిడెంట్స్ చెప్పగానే ఆ పిల్లలు కంప్లీట్గా భయపడిపోతారు. వెంటనే వాళ్ళిద్దరూ గ్రాండ్ మదర్ దగ్గరికి వెళ్ళి సారీ గ్రాండ్ మా, మాకు తెలియకుండా తప్పు చేశామని చెప్పి సారీ చెప్పి ఆమె చేసిన ఫుడ్ని తినే థ్యాంక్స్ చెప్తారు. ఇదంతా చూసిన చైర్మన్ వైఫ్ కూడా ఎమోషనల్ అవుతుంది. కొంచెం సేపు తర్వాత గుల్ వేరే డ్రెస్ వేసుకొని బయటికి వస్తుంది. చైర్మన్ ఆమెని చూసి డ్రెస్ మార్చమని చెప్పాను, ఫ్యాషన్ కాంపిటీషన్కి రెడీ అవ్వమని కాదు అని చెప్పి మళ్ళీ టీస్ చేస్తాడు. గుల్ కోపంతో వెనక్కి తిరుగుతూ ఉంటే తను బ్యాలెన్స్ తప్పి పడబోతూ ఉంటుంది. చైర్మన్ వెంటనే ఆమెను పట్టేసుకుంటాడు. కొన్ని సెకండ్స్ ఒకరి కళ్ళలో ఒకరు కళ్ళు పెట్టి చూసుకుంటూ ఉండిపోతారు. గుల్ హార్ట్ బీట్ ఒక్కసారిగా పెరిగిపోతుంది. చైర్మన్ మాత్రం ఏమీ జరగనట్టు సరే లేట్ అవుతుంది పదా వెళ్దామని చెప్పి క్యాజువల్గా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇటు పక్క జిఎఫ్ సొల్యూషన్ సీఈఓ అయిన మిస్టర్ కిమ్ కంప్లీట్గా టెన్షన్లో ఉంటాడు. గాంగ్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల బ్యాంక్స్ అన్ని లోన్స్ బ్లాక్ చేయడంతో కంపెనీ ఆల్మోస్ట్ క్లోజ్ అయ్యే సిచ్యువేషన్కి వచ్చేసింది. ఎంప్లాయీస్ కూడా ఒక్కొక్కరిగా రిజైన్ చేయడం స్టార్ట్ చేస్తారు. కొంచెం సేపు తర్వాత గాంగ్ మిస్టర్ కిమ్ని కలిసి ఇలా కంటిన్యూ అయితే మీ కంపెనీ కంప్లీట్గా బ్యాంక్ కరప్ట్ అయిపోతుంది, కంపెనీని నాకు అమ్మాయి, నేను నీకు ఈ ప్రాబ్లం నుంచి బయటపడేస్తాను అని చెప్పి ఆఫర్ ఇస్తుంది. కానీ కొన్ని నిమిషాల తర్వాత శాంగ్ కూడా అక్కడికి వచ్చి నీ కంపెనీ గురించి నాకు అన్నీ తెలుసు, నా చెల్లి నీకు ఇలా చేసింది, కంపెనీని నాకు అమ్మితే 100 బిలియన్ వాన్ ఇస్తాను అని చెప్పి డీల్ ఇస్తాడు. మిస్టర్ కిమ్ మాత్రం ఇద్దరి ఆఫర్స్ రిజెక్ట్ చేసి వాళ్ళిద్దరిని అక్కడి నుంచి పంపించేస్తాడు. ఇదంతా చైర్మన్ దూరం నుంచి అబ్జర్వ్ చేస్తాడు. ఆ నైట్ మిస్టర్ కిమ్ని సీక్రెట్గా కలిసి నేను స్మైలీ ఇన్వెస్ట్మెంట్ నుంచి వస్తున్నాను, మా మేడం నీతో మాట్లాడాలనుకుంటున్నారు అని చెప్పి తన విజిటింగ్ కార్డ్ ఇస్తాడు. తర్వాత గుల్ని ఇంట్రడ్యూస్ చేసి మీ కంపెనీలో 5 బిలియన్ వాన్ ఇన్వెస్ట్ చేస్తాం, దానికి బదులుగా 30% షేర్స్ మాకు కావాలి అని చెప్పి ప్రపోజ్ ఇస్తాడు. మొదట మిస్టర్ కిమ్కి డౌట్ వస్తుంది, మీరు నా కంపెనీని సొంతం చేసుకోవాలనుకుంటున్నారా అని చెప్పి అడుగుతాడు. చైర్మన్ స్మైల్ చేస్తూ కాదు, మీ కంపెనీ వాల్యూ పెంచి ఫ్యూచర్లో 300 బిలియన్ వాన్కి సేల్ చేయాలని చేస్తున్నామని చెప్పి కంప్లీట్గా ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. మిస్టర్ కిమ్ క్యాలిక్యులేషన్స్ చేశాక ఇది తన లైఫ్లో బెస్ట్ డీల్ అని చెప్పి అర్థం చేసుకొని ప్రపోజల్ యాక్సెప్ట్ చేస్తాడు. నెక్స్ట్ డే గాంగ్ శాంగ్ ఇద్దరు మళ్ళీ బిడ్డింగ్ స్టార్ట్ చేస్తాడు. చైర్మన్ చెప్పినట్టే మిస్టర్ కంపెనీ ఫుల్ స్వింగ్లో రన్ అవుతూ ఉంటుంది. వర్కర్స్ని కూడా ఎక్కువగా రిక్రూట్ చేసుకోవడం వల్ల వాళ్ళ కంపెనీ వాల్యూ ఒక్కసారిగా పెరిగిపోతుంది. కాంపిటీషన్ పెరిగే కొద్దీ శాంగ్ ఆఫర్ని పెంచుకుంటూ వెళ్తాడు. చివరికి 300 బిలియన్ వాన్ వరకు వెళ్ళిపోతుంది. గాంగ్ దగ్గర అంత మనీ లేకపోవడం వల్ల టెన్షన్ పడుతుంది. అప్పుడే చైర్మన్ గాంగ్ దగ్గరికి వచ్చి ఇంకా నేను నీకు హెల్ప్ చేయగలను అని చెప్పి అంటాడు. గాంగ్ ఈగోని పక్కన పెట్టి చైర్మన్ దగ్గర సారీ చెప్పాల్సి వస్తుంది. తన డాక్టర్ ఇలా సారీ చెప్పడం చూసి చైర్మన్కి లోపల కొంచెం బాధ కలుగుతుంది. కానీ బయటికి మాత్రం ఏమీ చూపాడు. చైర్మన్ గాంగ్ని తీసుకొని మిస్టర్ కిమ్ గాడికి వెళ్తాడు. కానీ అక్కడ ఇంకో ట్విస్ట్ ఉంటుంది. కంపెనీలో 30% షేర్స్ ఆల్రెడీ వేరే ఇన్వెస్టర్ పేరు మీద రిజిస్టర్ అయ్యి ఉంటాయి. గాంగ్ షాక్ అయ్యి ఈ 30% ఎవరిది అని చెప్పి అడుగుతుంది. మిస్టర్ కిమ్ మాత్రం ఆ ఇన్వెస్టర్ పేరు రివీల్ చేయకుండా కంపెనీ కొనాలంటే ఈ కండిషన్ యాక్సెప్ట్ చేయాలి అని చెప్పి చెప్తాడు. శాంగ్ నుంచి కాల్ వస్తుందని తెలిసి గాంగ్ ఆలోచించి ఫైనల్గా కంపెనీని కొనడానికి అగ్రి అవుతుంది. డీల్ కంప్లీట్ అయ్యాక
మిస్టర్ కిమ్ చైర్మన్ని కలిసి ఈ 30% షేర్స్ ఎవరి పేరు మీద ట్రాన్స్ఫర్ చేయాలి అని చెప్పి అడుగుతాడు. చైర్మన్ స్మైల్ చేస్తూ స్మైలీ ఇన్వెస్ట్మెంట్ పేరు మీద ట్రాన్స్ఫర్ చేయండి అని చెప్పి అంటాడు. ఆ స్మైలీ ఇన్వెస్ట్మెంట్ ఓనర్ ఎవరో కాదు, గుల్. అంటే చైర్మన్ సైలెంట్ గా జేఫ్ సొల్యూషన్ లో 30% ఓనర్షిప్ తన చిన్న కూతురు గుల్కి ట్రాన్స్ఫర్ చేశాడు. డీల్ సక్సెస్ అయిన తర్వాత గాంగ్ చాలా హ్యాపీగా చైర్మన్ ని కలిసి నా కోసం ఇంత చేశావు, నీకు ఏం కావాలో చెప్పు అని చెప్పి అడుగుతుంది. చైర్మన్ వెంటనే నాకు చాయిస్ అండ్ ట్రేడింగ్ లో ఒక షేర్ కావాలి, ఎందుకంటే ఏదో ఒక రోజు ఆ కంపెనీని నేను రన్ చేస్తాను అని చెప్పి కాన్ఫిడెన్స్ గా చెప్తాడు. మరోవైపు శాంగ్ కంప్లీట్ గా ఫ్రస్ట్రేట్ అయిపోతాడు. ఒక ప్రాజెక్ట్ తర్వాత ఇంకో ప్రాజెక్ట్ కూడా చేతిలో నుంచి వెళ్ళిపోవడంతో తన వైఫ్ తో డిస్కషన్ చేస్తాడు. అప్పుడే అతనికి ఒక డేంజరస్ సీక్రెట్ గుర్తు వస్తుంది. గాంగ్ తన ఓన్ ఫాదర్ ని చంపడానికి ట్రై చేసిన విషయం. దాన్ని యూజ్ చేసి తన చెల్లిని బ్లాక్మెయిల్ చేయాలి అని చెప్పి డిసైడ్ అవుతాడు. ఎపిసోడ్ ఎండింగ్ లో చైర్మన్ గుల్ ఇద్దరు కలిసి ఫ్లైట్ లో ట్రావెల్ చేస్తూ ఉంటారు. జర్నీ మధ్యలో చైర్మన్ గాంగ్ తో ఫోన్ మాట్లాడుతూ గుల్ వైపు చూసి ఒక వింక్ ఇస్తాడు. ఆ వింక్ చూసిన గుల్ ఫేస్ ఒక్కసారిగా రెడ్ అయిపోతుంది. తన ఫీలింగ్స్ ని హైడ్ చేసుకోలేకపోతుంది. ఇక్కడతో ఎపిసోడ్ 5 కంప్లీట్ అయిపోతుంది. ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కానీ నచ్చితే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ అలానే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, అండ్ నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ న్యూ ఎపిసోడ్తో మేము ఉంటాను. అంటిల్ దాన్ టేక్ కేర్, బాయ్ బాయ్.